ప్రేమ, పెళ్లి, బంధం ఈ పదాలకు ఒక్కొక్కరు ఒక్కో రకమైన నిర్వచనం ఇస్తూ ఉంటారు. కొందరు నిరంతరం కలిసి ఉండటమే ప్రేమ అనుకుంటే, మరికొందరు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేయడమే గొప్ప బంధం అని అనుకుంటారు. అయితే ప్రముఖ నటి యామి గౌతమ్ మాత్రం తన వైవాహిక జీవితం గురించి, ఒక ఆరోగ్యకరమైన సంబంధం ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా స్పష్టమైన, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేమలో అన్నిటికంటే ముఖ్యమైన అంశం పరస్పర గౌరవం అని ఆమె నొక్కి చెప్పారు. సాధారణంగా దంపతులు అంటే ఎప్పుడూ ఒకే పని చేస్తూ ఒకరి అభిరుచులను మరొకరు బలవంతంగా అలవరుచుకోవాలని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ యామి గౌతమి దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నా భర్త ఒక గదిలో కూర్చొని క్రికెట్ చూస్తూ ఉండొచ్చు, నేను మరో గదిలో నా పనిలో నిమగ్నమై ఉండొచ్చు. ఇందులో తప్పేమీ లేదు. ఒకే ఇంట్లో ఉంటూ కూడా మా వ్యక్తిగత ఇష్టాలను గౌరవించుకుంటూ వేర్వేరు పనులు చేసుకోవడం మా బంధానికి ఉన్న బలం అని ఆమె చెప్పేది ఏంటంటే, భాగస్వామ్యానికి వారి సొంత సమయం ఇవ్వడం అనేది బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. ఒకరిపై ఒకరు ఆధారపడడం కంటే ఒకరి స్వతంత్రతను మరొకరు గౌరవించడం చాలా ముఖ్యమని, జీవితం అంటే కేవలం నవ్వులే కాదు, కష్టాలు కూడా ఉంటాయి. యామి గౌతమ్ ఈ విషయాన్ని చాలా పరిణితితో చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. ఒడిదుడుకులు లేని ప్రయాణం అంటూ ఏదీ ఉండదు. కానీ రోజు చివరిలో మనకు ఒక ఇల్లు ఉందని, అక్కడ మన కోసం ఎదురు చూసే వ్యక్తి ఉన్నారని గుర్తించాలి. ఎంత పెద్ద సమస్య ఎదురైనా, బయట ప్రపంచంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, ఇంటికి వెళ్ళాక భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే ఆ భారమంతా తగ్గిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. నేటి కాలంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల విడిపోతున్న జంటలకు ఇది ఒక అద్భుతమైన సలహా. మరో అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఒకరి ఎదుగుదలను చూసి మరొకరు గర్వపడడం. మేము ఒకరికొకరం బిగ్గెస్ట్ చీర్ లీడర్స్ అని యామి చెప్పుకొచ్చారు. భాగస్వామి విజయం సాధించినప్పుడు సంతోషించడం, వారు ఓడిపోయినప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించడం, ఎవరు నమ్మకపోయినా ఒకరి సామర్థ్యాన్ని మరొకరు గుర్తించడం, ఇవే ఒక బంధాన్ని అందంగా మారుస్తాయి. యామి గౌతమి దర్శకుడు ఆదిత్యధర్ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రొఫెషనల్ లైఫ్ ని, పర్సనల్ లైఫ్ ని ఎంత బ్యాలెన్స్డ్ గా లీడ్ చేస్తున్నారో ఈ మాటలు వింటుంటేనే అర్థమవుతోంది.